లేడీస్‌లో చాలా వరకి చిన్న చిన్న సింప్టమ్స్ అయినప్పటికీ కూడా అవి పెద్ద డిసీజెస్‌గా మారే అవకాశాలుంటాయి. సో, అందులో ముఖ్యంగా ఏంటి అంటే ఈ యూరిన్ ఇన్‌కాంటినెన్స్ అని. అసలు బేసిక్‌గా యూరిన్ ఇన్‌కాంటినెన్స్ అంటే ఏంటి? యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటే యూజువల్‌గా అంటే మన కంట్రోల్ లేకుండా మనం అంటే ఆపుకోవాలి అనుకున్నా యూరిన్ ఆగదు. సో, వితౌట్ అవర్ ఓన్ కంట్రోల్ యూరిన్ లీక్ అవ్వడంని యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటాము. బేసిక్‌గా ఇది అసలు ఎందువల్ల జరుగుతుందంటారు? యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అనేది చాలా రీజన్స్ వల్ల జరగొచ్చండి. అండ్ అందులో రకాలు కూడా ఉంటాయి. సో, మోస్ట్ కామన్‌గా కనిపించేవి ఏంటి అంటే స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటాము. అదేంటంటే అంటే బ్లాడర్ మీద ప్రెషర్ పడ్డప్పుడు అంటే తుమ్మినా, దగ్గినా ఆర్ ఏవన్నా బరువు ఎత్తడము, కడుపుతోటి ఆర్ వంగినప్పుడు అలాంటి టైంలో యూరిన్ లీక్ అయిపోవడం అన్నది స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటాము. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే అర్జెన్సీ ఇన్‌కాంటినెన్స్. సో, ఏంటంటే యూరిన్ వెళ్ళాలి అనిపిస్తుంది. బట్ వాష్‌రూమ్‌కి వెళ్ళే లోపలే అది యూరిన్ అర్జెంట్ అనిపిచ్చేసి బిఫోర్ యూ విజిట్ యూ విల్ లీక్. సో, ఆ ఇన్‌కాంటినెన్స్‌ని అర్జెన్సీ ఇన్‌కాంటినెన్స్ అంటాము. ఓవర్‌ఫ్లో ఇన్‌కాంటినెన్స్ అది ఏంటి అంటే బ్లాడర్ అన్నది పూర్తిగా దాని అబిలిటీకి నిండిపోయి బయటకి రాలేనప్పుడు డ్రాప్‌గా పడిపోతూ ఉంటుంది. సో, దట్ ఈస్ కాల్డ్ ఓవర్‌ఫ్లో ఇన్‌కాంటినెన్స్. దీస్ ఆర్ ద మోస్ట్ కామనెస్ట్ టైప్స్ ఆఫ్ ఇన్‌కాంటినెన్స్ వి సీ.